జూన్ 1 తారీఖు 6:30 నుంచి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి ఒక 20, 30 రకాల ఎగ్జిట్ పోల్స్ ప్రతి టీవీ ఛానల్‌లోను, యూట్యూబ్ ఛానల్‌లోను చూపిస్తున్నారు. సో, మరి అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అసలు ఎగ్జిట్ పోల్ సైంటిఫిక్ డెఫినిషన్ ఏంటి? దీన్ని ఎలా రెగ్యులేట్ చేస్తారు? దీనివల్ల ప్రయోజనాలేంటి? ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ముగిసాయి. అండ్ సెవెంత్ ఫేజ్ జనరల్ ఎలక్షన్ జూన్ 1, 2024 నాటికి కంప్లీట్ అయింది. సో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో సుమారుగా 90,00,00,000 పైగా ఓటర్లు ఉన్నటువంటి దేశంలో ఈ పోలింగ్ అయితే ముగిసింది. జనరల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. దీన్ని ఈ ఎలక్షన్‌ని 7 ఫేజెస్‌లో నిర్వహించడం జరిగింది. ఈ సెవెంత్ ఫేజ్ జూన్ 1, 2024 5 గంటలకు ముగిసింది. అది ముగిసిన తర్వాత 6:30 నుంచి ఈ ఎగ్జిట్ పోల్స్ మొదలైనాయి. దీని ద్వారా ఎలక్షన్ ఔట్‌కమ్స్ ప్రిడిక్షన్ చేయడం మొదలైంది. అసలు ఎటిమాలజీ గనక చూస్తే ఎగ్జిట్ అంటే ఏంటి? పోల్ అంటే ఏంటి మనకు తెలుసు. ఎగ్జిట్ అంటే టు కమ్ ఔట్ ఆఫ్ సమ్‌వేర్. ఏదైనా ఒక ప్రాంతం నుంచి బయటికి రావడం. అంటే ఒక ఇంటి నుంచి బయటికి రావడం, స్కూల్ నుంచో, కాలేజీ నుంచో, ఆఫీస్ నుంచి, లేకపోతే ఒక థియేటర్ నుంచి బయటకొచ్చే ప్రక్రియని ఎగ్జిట్ అని అంటారు. అండ్ పోల్ అంటే ఎలక్షన్. మనం ఓటు వేయడం అనేటటువంటి ప్రక్రియ. అంటే ఓటు వేసి బయటకొచ్చిన తర్వాత అనేటటువంటి మీనింగ్ దీనికొస్తుందనమాట. అంటే ఒక ఓటర్ ఓటేసి బయటకొచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ బూత్ ఏదైతే ఉంటుందో, ఆ ఎలక్షన్ బూత్ నుంచి 200 మీటర్ల పరిధి దాటిన తర్వాత, ఈ మీడియా వాళ్ళు లేకపోతే ఇంకా ఈ ప్రత్యేక సంస్థలు పోల్ ఏజెన్సీస్ ఉంటాయి. ఆ పోలింగ్ ఏజెన్సీలు ఓటర్‌ని పట్టుకొని అడుగుతారు. మీరెవరికి ఓటేశారు? ఎలా ఓటేశారు? దేన్ని చూసి ఓటేశారు? ఇటువంటి అంశాలను అడుగుతారు. సో, అడిగిన తర్వాత అంటే ప్రతి ఓటర్‌ని 90,00,00,000 మంది ఓటర్లున్నారు. 543 నియోజకవర్గాలున్నాయి. ప్రతి చోట ఇది జరగదు. కానీ ఓవరాల్‌గా ఒక శాంప్లింగ్‌ని తీసుకొని, ఆ శాంప్లింగ్ ఆధారంగా అనాలిసిస్ చేసి కొన్ని అంచనాలు వేయడం జరుగుతుంది. అంటే ఇది ప్రజాభిప్రాయం ఆధారంగా చేసేటటువంటి ఒక విశ్లేషణ అనమాట అది. సో, దీని సిగ్నిఫికెన్స్ అసలు ఎందుకు ఇలా తెలుసుకోవడం జరుగుతుంది? ఇదేంటంటే ఒక ఎర్లీ ఇండికేషన్ ఆఫ్ ఎలక్షన్ ఔట్‌కమ్ అనమాట. అంటే మనకి ఎలక్షన్ ఔట్‌కమ్ అనేది జూన్ 4న. సో, జూన్ 1 తారీఖున ఎలక్షన్స్ అయిపోయినాయి. మరి ఈ 4 రోజుల్లో మనం ఆహ్, దేశంలో ఉన్నటువంటి ప్రజలే గాకుండా ప్రపంచం అంతా ఉన్నటువంటి ఇండియన్స్ చాలా ఉత్కంఠగా ఈ రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు. సో, ఈ రిజల్ట్ వచ్చే లోపల ఈ ఓవరాల్‌గా చేసేటటువంటి శాంప్లింగ్ పద్ధతిలో తీసుకునేటటువంటి ఒపీనియన్స్ రాబోయే ఫలితాల మీద ఒక అంచనా ఇవ్వడం జరుగుతుంది. అంటే జస్ట్ లైక్ ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఆహ్, విషయంలో జరిగేటట్టుగా అనమాట. అంటే వైఫ్ గనుక ప్రెగ్నెంట్ అయితే పుట్టబోయేది అబ్బాయా? అమ్మాయా? అని చెప్పి ఇద్దరు సరదాగా ఎలా అయితే పందెం వేసుకుంటారు. లేకపోతే 2 టీమ్‌లు క్రికెట్ టీమ్స్ ఆడుతున్నప్పుడు ఎవరు గెలుస్తారు అని చెప్పి ఔట్‌కమ్ మీద ఊహలు పెట్టుకొని పందాలు వేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా మనకి ఎలక్షన్స్ అనేటటువంటివి ఇండియన్ పొలిటికల్ సిస్టమ్‌లో చాలా కీలకమైనటువంటివి. కాబట్టి పబ్లిక్‌లో తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఉంటుంది. సో, ఆ ఉత్కంఠని నివారించడానికి కోసం చేసేది ఎగ్జిట్ పోల్ అనమాట. సో, దీనివల్ల అసలు ఎవరు గెలవబోతున్నారు? అండ్ విక్టరీ మార్జిన్ ఎలా ఉంటుంది? ఇటువంటి అంశాలన్నీ మనకు తెలుస్తాయి. అండ్ అసలు మొదటిసారిగా ఈ ఎగ్జిట్ పోల్స్ 1957లో అంటే రెండో లోక్సభ ఎన్నికల టైంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిట్ పోల్స్ జరిగినాయి. దీన్ని రెగ్యులేట్ చేయడానికి అంటే ఈ ఎగ్జిట్ పోల్ వ్యవస్థని రెగ్యులేట్ చేయడం కోసం 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్‌లో సెక్షన్ 126 ఏలో ఒక పాయింట్ ఉందన్నమాట. ఇదేం చెప్తుందంటే ఈ ఎగ్జిట్ పోల్ కెనాట్ బి కండక్టెడ్ ఆర్ డిసెమినేటెడ్ అంటిల్ ది ఫైనల్ ఫేజ్ ఆఫ్ వోటింగ్ కంక్లూడ్స్. అంటే ఈ ఎన్నికలు వివిధ దశల్లో జరుగుతాయి కాబట్టి చివరి దశ ఎన్నిక పూర్తయ్యేంత వరకు కూడా ఈ సెక్షన్ 126 ఏ ప్రకారం ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధించినటువంటి ఫలితాలని వెలువరించకూడదు. దీనికి భిన్నంగా ఎవరైనా చేస్తే దీనికి పనిష్మెంట్ కూడా ఉంది. 2 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ గాని, లేక ఫైన్ గాని 2 గాని. సో, ఇది మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంత యాక్యురేట్‌గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చేసేది ఒక రకమైనటువంటి కేవలం శాంప్లింగ్ మెథడ్. అంటే దీనికి రకరకాల మద్దతు ఉంది కాలిక్యులేషన్ చేయడానికి. శాంప్లింగ్, క్వెషనింగ్, డాటా కలెక్షన్, వెయిటేజ్, అనాలిసిస్ ఇట్లా కొన్ని పద్ధతులున్నాయి. అంటే శాంప్లింగ్ అంటే వివిధ నియోజకవర్గాల్లో కొంతమంది ర్యాండమ్‌గా కొంతమంది ఓటర్లని సెలెక్ట్ చేసుకొని, ఆ ఓటర్లు ఇచ్చేటటువంటి ఒపీనియన్ ఆధారంగా చేసుకొని వీళ్ళని క్వెషన్ చేస్తారు. క్వెషన్ చేసి అంటే ఎవరికి ఓటేసారని, ఏ అంశాలు చూసి ఓటేసారని. అండ్ ఈ శాంపుల్ కలెక్ట్ చేయడంలో డిఫరెంట్ ఏజ్ కేటగరీస్‌ని తర్వాత మెన్ అండ్ వుమెన్
ఇలాంటి డైవర్సిటీని, అలాగే రిలీజియస్ కేటగరీ, కాస్ట్ కేటగరీ వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. తీసుకొని ప్రశ్నించి, ఆ డేటా కలెక్షన్ చేసి, వెయిటేజ్ ప్రకారం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అప్పుడు ఈ ఫలితాలను డిక్లేర్ చేస్తారు. సో, మరి ఎంతవరకు వీటిని నమ్మొచ్చు? అంటే ఇలా శాంప్లింగ్ టెక్నిక్ అనేది ఎప్పుడు కూడా కొంత ఎర్రర్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు 2023 కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ గనుక మనం చూసినప్పుడు, ఆల్ ఎగ్జిట్ పోల్ ఫోర్‌కాస్ట్ ప్రూవ్డ్ ఇనాక్యురేట్. ద ఓన్లీ యాక్యురేట్ ఎగ్జిట్ పోల్స్ బై యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే పోల్ ఇది మాత్రమే కొంత యాక్యురేట్‌గా ఉంది. అంటే దే హావ్ అచీవ్డ్ 95% యాక్యురసీ రేట్. అంటే ఎగ్జిట్ పోల్స్‌లో సుమారుగా 90% 90-90% వరకు యాక్యురసీ ఉంటే దాన్ని పర్ఫెక్ట్ ఎగ్జిట్ పోల్ అనొచ్చు. సో, ఈ నేపథ్యంలో మరి ఎంతవరకు దీన్ని నమ్మొచ్చు అనేటటువంటిది అంతిమ ఫలితాలొచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తది. సో, కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఆహ్, మనకి ఈ పరిపూర్ణమైనటువంటి పర్ఫెక్షన్స్ అనేవైతే ఉండవు. ఓన్లీ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.